హలో జాబ్ సీకర్స్, దిస్ ఈజ్ ట్రైబ్ట్యూబ్ జాబ్ సిరీస్ ఎపిసోడ్ 18. మీరు బీటెక్ అయిపోయి ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటూ జాబ్ సెర్చ్ చేసి ఇంటర్వ్యూ కాల్స్ రాక టయర్డ్ అయ్యారా? అయితే ఈ జాబ్ మీకోసమే. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఒక్కసారి కమెంట్ని చూడండి. ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ పీపుల్, వాట్ స్కిల్స్ వీ హ్యావ్ టు డెవలప్ టు గెట్ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్? ఫస్ట్, మీరు సాఫ్ట్వేర్ సైడ్ ల్యాండ్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నెక్స్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ లైక్ లైఫ్ సైకిల్స్, మెథడాలజీస్ అండ్ వర్షన్ కంట్రోల్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. వీటి కోసం ఫ్రీ ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. వన్స్ మీరు వీటి గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి అండ్ వాటిని పోర్ట్ఫోలియో అండ్ రెజ్యూమేలో మెన్షన్ చేసి అప్లై టు ద రిలేటెడ్ జాబ్స్. Now let's dive into the video. S&P Global Company హైదరాబాద్ అండ్ గుర్గాన్లో సాఫ్ట్వేర్ డెవలపర్ 1 రోల్కి హైర్ చేసుకుంటుంది. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు క్రాస్ సెగ్మెంట్స్ కోసం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎఫెక్టివ్ సొల్యూషన్స్ కోసం ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయాలి. స్కేలబుల్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్స్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ప్రాజెక్ట్ ప్లాన్స్ని డెవలప్ చేయాలి అండ్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ని మేనేజ్ అండ్ ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్, మీరు మీ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఈక్వాలెంట్ ఫీల్డ్లో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అండ్ మీరు ఫ్రెషర్ ఆర్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. మీకు ASP.NET ఆర్ Node.js, జావాస్క్రిప్ట్ ఆర్ Angular ఆర్ రియాక్ట్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. HTML5, బూట్స్ట్రాప్, CSS, వెబ్ సర్వీసెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. SDLC మెథడాలజీస్ మీద ప్రాఫిషియెంట్గా ఉండాలి. డేటాబేసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అండ్ కెన్ వర్క్ ఎఫెక్టివ్లీ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఇన్ ఎ టీమ్. ఇవి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో ఫెమిలియర్గా ఉండాలి. AWS ఆర్ Azure క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ డేటాబేసెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ Kafka ఆర్ RabbitMQ లాంటి లార్జ్ స్కేల్ మెసేజింగ్ సిస్టమ్స్తో ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బిగ్ డేటా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. సో ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేయడానికి రెజ్యూమేని JDతో ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్, మేము కేటగరైజ్ చేసిన స్కిల్స్ని ఇచ్చాము. సో మెన్షన్ దీస్ అండ్ రిఫరెన్స్ కోసం 4 కెరీర్ ఆబ్జెక్టివ్ చాయిసెస్ ఇచ్చాము. ఇఫ్ యూ వాంట్ యూజ్ దీస్ ఆర్ చేంజ్ అకార్డింగ్ టు యువర్ డీటెయిల్స్. నెక్స్ట్, ఈ యాక్షన్ వర్బ్స్ని మీ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్లో మీ కొలాబరేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ని షోకేస్ చేస్తాయి. సో ట్రై టు మెన్షన్ దీస్. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఈ JDని మీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో గో అండ్ అప్లై. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా అండ్ ఎలాంటి జాబ్స్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టాప్ కమెంట్స్కి ఆన్సర్ ఇస్తాను అండ్ టాప్ 3 రిక్వైర్డ్ జాబ్ లింక్స్ మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ విష్ యూ గుడ్ లక్.